కీర్తనలు 139వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. అంధకారము నన్ను మరుగు చేయునుగా, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉన్నను, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఈ కీర్తన కూడా దావీదు చేత రచించబడినట్లుగా మనం వక్కణలో చూస్తాం. తర్వాత ఈ కీర్తనలో ఉన్నటువంటి 24 వచనాలలో ఈ మొదటి 12 వచనాలు దేవుని యొక్క సర్వాంతర వ్యాపిగా ఉన్నటువంటి దేవుడుగాను, సర్వమును ఎరిగినటువంటి దేవుడుగాను దావీదు గుర్తిరిగి రచించబడినటువంటి ఈ వచనాలు. ఇంకా దావీదు తను ఏ విధంగా దేవుని చేత దేవుని యొక్క స్పర్శలో, స్పృహలో తన జీవితాన్ని జీవించాడు అనేటువంటి దానికి నిదర్శనంగా మనం చదివినటువంటి వచనాలు మనకి బహిర్గతం చేస్తాయి. దీంట్లో చెప్పబడినటువంటివన్నీ కూడా దేవుడు అతనిని ఆవరించి ఉన్నాడని, అతని చుట్టూ ఉన్నాడని, అంత మాత్రమే కాకుండా తన ఆలోచనలు, తలంపులు, మాటలు, నడక, పడక వీటన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడని, తర్వాత ఒకవేళ రాత్రి అయినా, చీకటి అయినా, లేక వెలుగైనా, లేక భూతలం కాకుండా ఆకాశ మండలంలోకి వెళ్ళినప్పటికీ, భూమి కిందకు వెళ్ళినప్పటికీ, సముద్ర దిగంతములలో ఉన్నప్పటికీ కూడా దేవుడు సమస్తమును ఎరిగిన వాడుగా, అన్నిటినీ నింపి ఆవరించిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని దావీదు గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఒక విశ్వాస జీవితంలో దేవుడు ఎటువంటి విధంగా మనలను ఎరిగిన వాడుగా ఉన్నాడో, ఎరిగేవాడుగా ఉన్నాడో, ఆవరించిన వాడుగా ఉన్నాడో, తర్వాత మన అంతరంగంలో దాగి ఉన్నటువంటి అనేక విషయాలను, లోతైన విషయాలను కూడా పరిశీలనలో చేయగలిగిన వాడుగా ఉన్నాడో, అది తెలుసుకున్నట్లయితే మన క్రైస్తవ జీవితంలో అనేక విషయాలలో మనం దేవుని యొక్క పరిశుద్ధత వైపు మనం ప్రయాణించినటువంటి ప్రయాణం కంటే అతి వేగంగాను, దేవునికి ఇష్టకరంగాను, దేవునికి మహింకరంగా మన పరిచర్యలోనూ మనం ముందుకు సాగగలిగే అవకాశాలు మెండుగా కనపడతాయి. ఇక్కడ చెప్పబడినటువంటి మొదటి వచనం, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. కనుక ఈ పరిశోధన అనేటువంటిది దేవుడు ఇక్కడ ఈ 3వ వచనంలో చూస్తే పరిశీలన చేసి ఉన్నావు. తర్వాత అదే ఇంకా కొన్ని వచనాలు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన 26వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను, నా హృదయమును పరిశోధించుము. ఇక్కడ పరిశీలించుట, పరీక్షించుట, పరిశోధించుట అనే 3 మాటలు రాయబడ్డాయి 26వ అధ్యాయంలో. ఈ 139వ అధ్యాయంలో పరిశోధించుట, పరిశీలన అనేటువంటివి చెప్పబడ్డాయి. తర్వాత కీర్తన 17వ అధ్యాయం కనుక చూసినట్లయితే 3వ వచనంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పరిశీలించుట, పరిశోధించుట అనేటువంటి మాటలు కనబడతాయి. పరిశోధించుటకు మునుపు ఈ పరిశీలించుట అనేటువంటిది మనం అర్థం చేసుకున్నట్లయితే ఏదైనా ఒక వస్తువు, లేక దేవుడు రూపించినటువంటిది, లేక మనుషుడు నిర్మించినటువంటి ఏదైనా ఒక వస్తువు బయట ఆకారము, అది మనం ఏ సౌలభ్యం కొరకైతే దానిని నిర్మించున్నామో అది ఆ విధంగా పని చేయగలుగుతుందా లేదా అనేది బయట నుంచి మనం కనుక చూడటం అనేటువంటిది, జాగ్రత్తగా చూడటం అనేటువంటిది
తర్వాత లోతుగా చూడటం అనేటువంటి దానిని ఈ హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాటకు ఈ పరిశీలన అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఈ పరీక్షించుట అనేటువంటిది అది చేయబడినటువంటి నిర్మాణంలో ఏ పదార్థంతో చేయబడింది, అది మనకి పనికి వస్తుందా లేదా అనేటువంటి విషయాలను గురించి పరీక్షించుట అనేది చెప్పవచ్చు. ఈ పరిశోధించుట అనేటువంటిది ఏ పదార్థాలతో ఆ వస్తువు రూపించబడిందో లేకపోతే చేయబడిందో అది మనం ఆ పదార్థాన్ని అంతటిని కూడా లోపల కూడా ఏ లోహంతో అయితే ఆ లోహ పదార్థములతో ఆ వస్తువు చేయబడిందో ఆ లోహాన్ని ఒక ముక్కను తీసి అగ్నిలో పుటం వేసి అది నిఖార్సైనదా కాదా అనేటువంటిది పరిశోధించటం అనేటువంటి మాటకు ఈ పరిశోధించుట అనేటువంటి పదం వాడబడింది. అదే మనిషికి మనం కనుక వర్తించుకున్నట్లయితే మనలో దేవుడు మనల్ని చూచినప్పుడు మనల్ని పరిశీలించుట అంటే ఏ విధంగా ఒక మనిషి ఉన్నాడు, అతడు బయట కనబడేటువంటి విషయాలన్నీ కూడా చూడటం అనేటువంటిది అతనికి సంబంధించిన అనేక విషయాలు నిశితంగా గమనించడం అనేటువంటిది పరిశీలన. ఈ పరిశోధించడం అనేటువంటిది ఇక్కడ మనం 26వ వచనంలో చూసినట్లయితే 2వ వచనంలో నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. అంటే ఈ హృదయము మన ప్రాణంలో ఉన్నటువంటి భాగం. అంతరింద్రియములు అనగా ఈ దేవుని గురించినటువంటి తాకిడికి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఈ ఏవైతే మనము విశ్వాసం ద్వారా పరలోకంలో మన కొరకు దాచి ఉంచబడినటువంటి వాటిని చూడగలగటం అది ఒక ఇంద్రియం. లేక పరలోక సంబంధమైనటువంటి దేవుని మాటలు వినగలగటం అనేటువంటిది అది ఇంకొక ఇంద్రియం. కనుక నా కన్నులు పరలోక సంబంధమైన విషయాలను చూడగలిగే విషయంలో లేక వినగలిగే విషయంలో వాటిని రెండింటిని కూడా అంతరింద్రియాలని మనం చెప్పవచ్చు. మామూలుగా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కళ్ళు, చెవి, ముక్కు, నోరు, చేతులు, చెవులు, ఈ 5 ఇంద్రియాలుగా పంచేంద్రియాలుగా చెప్పబడతాయి. అలాగే అంతరంగంలో ఉన్నటువంటి ఇంద్రియాలు అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించగలిగినటువంటివి, చూడగలిగినవి, వినగలిగినవి, తాకగలిగినవి, చేతులతో స్పృశించగలిగినటువంటివి, అవి అంతరంగానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు. అవి ఈ లోకంలో ఉన్నవి కాదు, దేవునికి సంబంధించిన విషయాలను చూడగలుగుతాయి, వినగలుగుతాయి, తాకగలుగుతాయి, అనుభవించగలుగుతాయి, రుచి చూడగలుగుతాయి. అంటే వాటిలో ఈ పరిశోధించడం అనేటువంటిది దానికి సంబంధించిందిగా మనం కీర్తనకారుడు 26వ అధ్యాయంలో చెబుతున్నాడు. కనుక ఒక మనిషి ఏవైతే చూడగలగాలో మామూలుగా సహజంగా ఉండేటువంటి దృష్టికి కనబడవో, దావీదు పౌలు చెప్పినట్లుగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అనగా అతని అంతరింద్రియాల్లో ఉన్నటువంటి చూపు. అదేవిధంగా ప్రభువు ఇక్కడ పరిచర్య జరిగించే సమయంలో వారి కన్నులు గుడ్డివైనాయి, చెవులు పని చేయకుండా ఉన్నాయి, వారి హృదయం క్రోబుతోటి మందగించినది కనుక నేను చెప్పుతున్న మాటలు వారితో అర్థం చేసుకోవటం లేదు. కనుక వారి అంతరింద్రియాలలో ఈ విధంగా దేవుడి సంబంధమైన విషయాలను చూడగలిగేటువంటిది, వినగలిగినటువంటిది, గ్రహించగలిగినటువంటి శక్తిని కోల్పోయినది అనే అర్థం. కానీ ఇక్కడ 26వ కీర్తనలో కానీ 17వ కీర్తనలో కానీ ఇప్పుడు మనం చదువుతున్న 139వ కీర్తనలో కానీ నా అంతరంగంలో అంటే నా యొక్క ఆత్మలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఊపిరిలో పొందినటువంటి ఆత్మలో దానిలో ఉంచబడినటువంటి దేవుని సంబంధమైన విషయాలను గ్రహించగలిగినటువంటిది, చూడగలిగినది, వినగలిగినటువంటి ఇంద్రియాలు, వాటిని నువ్వు పరిశోధించు అని చెప్తున్నాడు. దానికి వాడబడేటువంటి మాట అది. అది పరిశోధించి నువ్వు నన్ను తెలుసుకున్నావు అంటే నేను బయట మాట్లాడేటువంటి విషయాలు లేక నా ప్రాణ సంబంధంగా ఉత్తేజపూరికంగా భావోద్వేగంతో ఒకసారి అవును ఒకసారి కాదు అనుకునేటువంటిది కాదు, కానీ దానికంటే లోతుగా ఉన్నటువంటి విధంగా ఆలోచించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలలో నా స్థిరత్వం, తర్వాత నీకు పనికిరానటువంటిది, ఈ లోకానికి సంబంధించింది, దేవునిది కానిది, మనిషికి సంబంధించినది ఎంతవరకు నాలో ఉన్నది అనే విషయాన్ని నువ్వు చక్కగా చూడగలుగుతున్నావు అని చెప్తున్నాడు. తర్వాత
నేను కూర్చుందుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుతున్నావు. అదే ఒక నేను కూర్చుండుట లేచుట అనగా నేను రోజంతటిలో కూడా ఎక్కడ కూర్చుంటానో ఎక్కడ లేస్తానో అవన్నీ కూడా నీకు తెలుసు. అంటే నా హృదయంలో ఒక తలంపు పుట్టక మునిపే నా మనస్సు ఏమి కోరుతున్నదో నువ్వు దాన్ని గ్రహిస్తావు. అంటే నా హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు నా మనసు దానికి సంబంధించి ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చేయాలని చూస్తున్నదో అవన్నీ కూడా నీకు తెలుసు. అంటే అవి ఎంత సూక్ష్మంగా ఉన్నాయంటే ఒకవేళ నేను కూర్చుంటే ఆలోచించడానికి, ఒకవేళ లేస్తే ఆ ఆలోచనలను అనుచరణలోనికి తీసుకురావడానికి, ఆ రెండింటినీ కూడా నువ్వు చక్కగా గ్రహించేవాడుగా ఉన్నావు అని చెప్తున్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఈ అంతరంగంలో కలిగేటువంటి ఆలోచనలు అది హృదయంలోనికి వచ్చి మనసులో ప్రణాళికను రచించి నేను నడిచేటువంటి విధానం, తర్వాత పండుకునే విధానం, ఆ రెండింటినీ కూడా నువ్వు పరిశీలన చేస్తావు. నా అంతరంగంలో జరిగేటువంటి విషయాల ద్వారా నా హృదయం ఆలోచించి నా మనసు ప్రణాళికను సిద్ధం చేసి దాని ప్రకారంగా నేను నడిచే విధానాన్ని, తర్వాత నేను రోజంతట్లో కూడా విశ్రమించిన పని అయిన తర్వాత రాత్రిపూట విశ్రమించే సమయంలో నా ఆలోచనల్లో నేను పండుకునే సమయంలో కూడా నేను ఏ విధంగా ఆలోచించి పగలు జరిగిన దాన్ని అంతటినీ కూడా బేరీజు వేసుకుని, లేక ఇది ఇంకొక రకంగా చేయాలనేటువంటి ప్రణాళికను రచించే విషయంలో ఎలా ఉంటానో అవన్నీ కూడా నీకు తెలుసని చెప్తున్నాడు. ఈ మనిషి మన అంతరంగంలో కలుగుతున్నటువంటి విషయాల ద్వారా మన హృదయం ప్రేరేపించబడి ఆ హృదయంలో జరిగేటువంటి ఆలోచనలను బట్టి మనసు దానిని అమలు చేయడానికి ఆలోచించి దాని ప్రకారంగా మనిషి నడిచి దానికి అనుసారంగా మనం విశ్రమించబోయి లేక దానిని ఆలోచనలన్నిటినీ ఆస్వాదించి పడుకునే సమయంలో కూడా నీవు ఇవన్నీ నీకు తెలుసు అని చెప్తున్నాడు. అది ఈ దైవభక్తి అనేటువంటి మాట మనం నూతన నిబంధనలో మాటి మాటికి చూస్తాం. అంటే ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా ప్రక్కన ఉన్నాడు కనుక నేను చేసేటువంటిది, ఆలోచించేటువంటిది, చూసేటువంటిది, నేను కూర్చునేటువంటిది, లేచేటువంటిది, పడుకునేటువంటిది, నడిచేటువంటిది ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో నేను నడుచుట అనేటువంటిది కనుక మనిషి కనుక చేయగలిగినట్లయితే, అంటే ఆయనకు అనుకూలంగా, ఆయనకు ఆమోదకరంగా, ఆయనకి ఇష్టకరంగా కనుక జీవించగలిగినట్లయితే అది దైవభక్తి. ఈ దావీదు రాజు దాని యొక్క అనుభవంలోనికి వచ్చిన వాడిగా ఉన్నాడు. అందుకని ఇవన్నీ నువ్వు తెలుసు అని చెప్తున్నాడు. తర్వాత 4వ వచనంలో యెహోవా నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. ఇప్పుడు ఇంతవరకు నేను మాట్లాడలేదు, ఇవన్నీ కూడా నేను ఆలోచించుకుని ఒకవేళ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి విధంగా గుంపనగా నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. అది నీకు మాత్రమే తెలుసు. కానీ నేను ఏ విధంగా మాట్లాడతానో కొన్నిసార్లు ఇది తప్పు కాదు, ఇది బయట వాళ్ళు నన్ను వేరుగా ఆలోచిస్తారు నేను కనుక మాట్లాడినట్లయితే అని చెప్పి నేను మాట్లాడకుండా ఉన్నట్లయితే, ఆ మాట నేను లోపల మింగివేసినట్లయితే బయటకు నేను రానియకుండా ఉన్నటువంటి మాటను కూడా నువ్వు ఎరిగి ఉన్నావు అని చెప్తున్నాడు. అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దాంట్లో కొంత తెలిసి కొంత తెలియకుండా ఏమీ లేదు. ఒక పరిస్థితిలో కొంతమంది వ్యక్తుల మధ్య నేను ఉంటున్నప్పుడు ఒకవేళ నేను మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతానో, నేను మాట్లాడకపోయినప్పటికీ కూడా అది నువ్వు ఎరిగి ఉన్నావు. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. అంటే నా వెనకమాల నా ముందు నీ చేయి నా మీద ఉంచి నువ్వు ఆవరించి ఉన్నావు. అంటే నేను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళటానికి కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే నీవు నన్ను నీ చేయిని నాకు అడ్డం పెట్టి ఆపుటకు సామర్థ్యం కలిగిన వాడవు. ఒకవేళ నువ్వు వెళ్ళమన్న చోటికి నేను కనుక వెళ్ళకపోయినట్లయితే నా వీపు మీద నువ్వు చెయ్యి ఉంచి నన్ను ముందుకు నడిపించేటువంటి వాడవు. అంటే అటువంటి విధంగా దేవుని అనుభవంలోనికి రాగలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదు. ఇదంతా కూడా
నా ఆలోచనలు, నా తలంపులు, నా నడక, పడక, మాటలు ఇవన్నీ కూడా నువ్వు నన్ను చూస్తూ నీ చేయి నా మీద ఏ విధంగా ఉంచున్నావో నేను కనుక అది ఆలోచించుకున్నప్పుడు అది నాకు అగోచరంగా ఉన్నది, అది నా జ్ఞానముడికి మించినది. అనగా దేవుడు తనను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల విషయంలో వాళ్ళ జీవితాలలో ఈ పరిశుద్ధత అనేటువంటిది తీసుకుని రావటానికి వాళ్ళ అంతరింద్రియాలలో ప్రారంభించబడిన కార్యం వాళ్ళ హృదయము, మనసు, తర్వాత వాళ్ళ శరీరం ద్వారా జరిగేటువంటి నడక, పడక, మాటలు వాటన్నిటి యొక్క క్రమంలోనికి వారి జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి తన చేతిని వారి మీద ఉంచి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని దావీదు మనకి ఇక్కడ చెప్తున్నాడు. 7వ వచనం, నీ ఆత్మ నాతో నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఈ విధంగా నీ చేయి నా మీద ఉంచి వెనక ముందు నన్ను ఆవరించి ఉండి నన్ను నడిపించేటువంటి సందర్భంలో ఒకవేళ నా ప్రాణ సంబంధమైన మనసు ఇక్కడున్న విషయాలను అపేక్షించి వాటిని కోరుకుని వాటిని అనుభవించాలనే మనసుతో కనుక ఉన్నట్లయితే, దేవుని సన్నిధి కనుక నేను ఈ భూలోకంలో కనుక లేకుండా ఉన్నట్లయితే, ఆయన నన్ను ఈ విధంగా స్వాధీనపరుచుకొని ఆయన యొక్క ఆత్మ ద్వారా నన్ను నడిపించడు అని అనుకుని కనుక నేను అనుకుంటే, అప్పుడు నేను నీ ఆత్మ నన్ను ఇదంతా కూడా ఆవరించి నడిపించేవాడుగా ఉన్నాడు కనుక నేను ఎక్కడికి పోదును అంటే నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్తున్నాడు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటే నీ ఆత్మ నుంచి నేను విడిపించబడి ఆయన ప్రభావం యొక్క శక్తి నుంచి నేను స్వతంత్రుడినై నా ఇష్టానుసారంగా జీవించాలనుకునే జీవితం గడపగలగటానికి ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నట్లయితే నేను వెళ్ళగలిగిన స్థలం ఏదైనా ఉన్నది అంటే అది లేదు అని చెప్తున్నాడు. నేను ఎక్కడికి పోతున్నాను అంటే నేను ఎక్కడికి వెళ్ళలేను అంటే నేను ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు అక్కడ నన్ను ఆవరించి ఉన్నావు అని. నేను ఆకాశమునికి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు. ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పైన ఉన్నటువంటి ఆకాశ మండలం ఎక్కడైతే దేవుడు తన మహిమలో విరాజిల్లేవాడుగా ఉన్నాడో ఒకవేళ అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు అక్కడ ఉన్నావు. అక్కడ ఎవరు సమీపింపరాని తేజస్సులో, మహిమలో, మరి నిత్య జీవాన్ని కలిగి సదాకాలము దేవదూతల చేత కొనబడి ఆడబడుతున్నటువంటి పరిశుద్ధుడుగా ఉన్నటువంటి దేవుడు నువ్వు. తర్వాత ఒకవేళ అక్కడ కాకుండా నేను పాతాళం అందు పండుకొని నీవు అక్కడను ఉన్నావు. ఈ పాతాళం అనేటువంటిది మృతుల లోకం, అంటే భూలోకంలో జీవించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండేటువంటి స్థలం. ఈ ఆకాశానికి అది ఆపోజిట్, భిన్నమైనది. ఒకవేళ నేను పైకి కాదు కిందకి వెళ్ళాను, భూమి కిందకి, నువ్వు అక్కడను ఉన్నావు అంటే నువ్వు భూలోకంలోనూ పరలోకంలోనూ భూమి కింద ఉన్నటువంటి లోకంలో కూడా నువ్వు ఉన్నావు. తర్వాత నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించడం. ఈ పాతాళం కంటే ఇంకా దాని కింద ఉన్నటువంటి ఇంకొక లోకం ఉన్నది, అది సముద్ర దిగంతములు. దానిని అగాధం అని కూడా వేరు వేరు చోట్ల చెప్పబడింది. అది కీర్తనలో 148వ అధ్యాయం 7వ వచనంలోను, 135వ అధ్యాయం 5, 6 వచనాలలోను, యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలోను, కీర్తనలు 95వ అధ్యాయం 4, 5 వచనాల్లోను, తర్వాత సామెతలు 27వ అధ్యాయం 17వ వచనంలోను, సామెతలు 8వ అధ్యాయం 27వ వచనంలోను ఈ వచనాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఈ సముద్ర దిగంతములు అనేటువంటిది ఒక అగాధం అనే దానికి పేరు. కొన్ని చోట్ల అగాధము రాయబడింది, కొన్ని చోట్ల సముద్ర దిగంతములు. అక్కడ ఈ పడిపోయినటువంటి దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని నియమాన్ని ఉల్లంఘించినటువంటి అంధకార సంబంధమైన శక్తులు యొక్క దూతలు ఉన్నారు. వారు ఒకవేళ నేను అక్కడికి వెళ్ళాను అనుకో, నువ్వు అక్కడనే ఉన్నావు అంటే పరలోకంలో ఆకాశం మీద ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, సముద్ర దిగంతములలో కూడా ఉన్నావు. మరి అది ప్రకటన గ్రంథంలో కూడా ఒకసారి 1-2 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ పాతాళం యొక్క చెవులు ఆయన చేతిలో ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 5వ అధ్యాయం చూడండి, 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము
అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును చెప్పుట యుగములు కలుగునుగాకని చెప్పుట నేను వింటిని. అక్కడ కూడా చెప్పబడినటువంటి 4 తలములు, ఆకాశము, భూమి, భూమి కింద, సముద్ర దిగంతములు, వీటన్నిటిలో కూడా ప్రభు ఆవరించున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుతున్నది, అనగా పాతాళం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. సమస్తమును నింపునట్లు అంటే ఆకాశము, భూమి, భూమి కింద ఉన్న లోకము, సముద్ర దిగంతములు అన్నిటినీ నింపునట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభావాన్ని, శక్తిని ఓడించి తిరిగి లేచి ఆకాశ మండలం గుండా పయనమై వెళ్ళిపోయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తము మీద అధికారిగా తండ్రి అయినటువంటి దేవుడు నియమించున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను, భూమి కింద ఉన్నవారంటే పాతాళము, దాని కింద ఉన్నటువంటి వాళ్ళు సముద్ర దిగంతములు అన్నీ కూడా ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లను, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థకరమై యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకున్నట్లను. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేవడం ద్వారా సమస్తమైనటువంటి ప్రభుత్వాన్ని, అధికారాన్ని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి అప్పచెప్పడం ద్వారా పరలోకములోను, భూమి మీదను, భూమి కిందను, సముద్ర దిగంతములలో ఆయన అధికారిగా ఉండి సమస్తమును నింపినవాడుగా మన ప్రభువు మనకున్నాడు. అందుచేత ఈ కీర్తనకారుడు 139వ అధ్యాయంలో ఈ 8, 9, 10 వచనాలలో చెప్తున్నాడు, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాడు. ఇక్కడ భూమి మీద నీ చేయి నా మీద ఉంచున్నావని చెప్పాడు. ఇక్కడ 10వ వచనంలో చూస్తే నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను అంటే, ఒకవేళ నేను కనుక అక్కడికి వెళితే నీ ప్రభావం లేకుండా, నీ అధికారం లేకుండా నేను కనుక జీవించుతున్నా నేను కనుక నేను అనుకున్నట్లయితే అక్కడ కూడా నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో ఉంచబడినటువంటి ఆ జీవుని యొక్క జీవాత్మ ఏదైతే ఉన్నదో అతనిలో ఊదినటువంటిది అది దేవుని సంబంధమైనది. కనుక ఆయన ఆ జీవాత్మ మీద అధికారాన్ని, ప్రభావాన్ని చూపించగలిగినటువంటి వాడు. కనుక మనం ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ముఖ్య విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నది, ఆయన అక్కడ కూడా మనలను ఆవరించి ఉండగలడు. అక్కడ నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాడు. తర్వాత అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను. ఒకవేళ అంధకారం కనుక నన్ను మరుగు చేస్తుంది అనుకుంటే అంటే చీకటి, తర్వాత చీకటి కనుక నేను ఉంటే నేను అప్పుడు నీ నుంచి నేను దాగుకొనగలను. నీవు నాలో ఉంచబడినటువంటి ఆత్మ వెలిగించబడిన తరువాత నీ ఆత్మ యొక్క ప్రభావం కింద కాకుండా నేను నా పడిపోయినటువంటి స్వభావంతో జీవించాలని కనుక నేను ఎప్పుడైనా నా శరీరము, ఈ లోకము, అంధకార సంబంధమైన శక్తులు కనుక నన్ను ప్రభావితం చేసి నీవు వెలుగైనావు, ఆ వెలుగులో కాకుండా నీవు లేని స్థలంలో కూడా ఎక్కడైనా నేను జీవించడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆ చీకటి నీకు వెలుగుగా కనబడుతుంది, నాకు చీకటిగా ఉండవచ్చు. అనగా నీకు చీకటి, వెలుగు రెండులో ఏమీ తేడా లేదు. నీవు ఒక ప్రాంతంలో చీకటిని కలుగు చేసి ఇంకొక ప్రాంతంలో వెలుగు కలుగు చేయగలరు. మనం నిర్గమకాండంలో ఇశ్రాయేలులకు విడుదల కలుగు చేసినప్పుడు ఆ విధంగా మనం చూడగలిగాం దేవుడు ఏ విధంగా చేశాడు వారి పక్షంగా. కనుక ఒకవేళ నేను చీకటి అనేది 12వ వచనం, చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఆయన వెలుగు కనుక ఆయనలో ఏమాత్రము చీకటి లేదు కనుక ఎటువంటి చీకటి అయినప్పటికీ కూడా ఆయన మొత్తం అంతటిని కూడా వెలుగుగా చేయగలిగేవాడు కనుక నేను కనుక నాకు చీకటిగా ఉందని అనుకుని నేను కనుక దాన్ని కనుక ఒకవేళ ఇష్టపడి వెళ్ళినట్లయితే అది కూడా నీకు వెలుగుగా కనబడుతుంది. కనుక దేవుడు ఎటువంటి విధంగా ఒక మనిషిని, ముఖ్యంగా విశ్వాసిని ఆవరించి ఉన్నాడు. ఈ లోకంలో కానీ వేరే లోకాలలో కానీ ఒకవేళ మనిషి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కుడి చేయి ఆ వ్యక్తిని, ముఖ్యంగా
విశ్వాసిగా ఉండి దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి విశ్వాసంతో జీవించేటువంటి బిడ్డలను దేవుడు ఏ విధంగా నడిపించుతాడో, వారు దేవుని యొక్క జ్ఞానం కలిగి, దేవుని యొక్క భక్తి కలిగి, దేవుని యందు భయం కలిగి, ఆయన యొక్క స్పృహలో స్పర్శలో ఆయన కోరుతున్న విషయాలను చూస్తూ వింటూ సంధిస్తూ హృదయంలో వాటి ద్వారా నింపబడి జీవించగలిగేవారుగా ఉంటారు. దావీదు దేవుని యొక్క సర్వాంతర వ్యాపిగా సర్వమును ఎరిగిన జ్ఞానిగా ఉన్నటువంటి దానిని అతడు ఎరిగినట్లయితే, మనం కూడా ఎరిగినట్లయితే, మన జీవితంలో రావాల్సినటువంటి పరిశుద్ధత అనేటువంటి దానిలో ముందుకు సాగగలగటానికి మనం ఎంతో సహాయాన్ని పొందగలుగుతాం. మన జీవితంలో అటువంటి క్రమశిక్షణలోనికి తీసుకుని రాబడగలిగినటువంటి విధంగా మన జీవితాలు చక్కగా మార్చబడగలుగుతాయి. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మేము జీవించడం అనేది మాకు నేర్పుతూ, మీరు మాతో ఉన్నారనేటువంటి స్పృహలో స్పర్శలో మీరు చూడాలని కోరుతున్న విషయాలను చూడగలుగుటకు, మా అంతరంగంలో యథార్థత, మా హృదయాలలో సత్యము, మా మనసులలో ప్రభువా మీరు కోరుతున్నటువంటి విధమైన అటు ఇటు విభజించబడినటువంటి మనసు కలిగి జీవించగలుగుటకు మాకు నేర్పండి. ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.